ఇంధనం ఇల్లు కట్టిస్తామంటే వాళ్ళ ఇల్లు కూల్చడం ఎందుకు, ఇంధనం ఇల్లు కట్టడం ఎందుకు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది కదా. ఇక నేపాల్లో బాలేంద్ర షా నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ భారీ విజయం సాధించింది సార్. జంజీల మద్దతుతో గెలిచింది ఆర్ఎస్పీ. 35 years ఓల్డ్ బాలేంద్ర షా నెక్స్ట్ ప్రధాని కాబోతూ ఉన్నారు. నేపాల్ పరిణామాలు ఏ సంకేతాలు ఇస్తూ ఉన్నాయి సార్? నేపాల్లో మనకి ఈ ప్రాంతంలో సౌత్ ఏషియా, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ఈ 3 దేశాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజల నిరసనలు చూసాం, జన్జీ నిరసనలు చూసాం. శ్రీలంకలో దీన్ని అర్గాలియా మూమెంట్ అన్నారు. సో అక్కడ అనురగ్ కుమార్ దిస్నాయకే అనే వామపక్ష నేత దేశ అధ్యక్షుడు కాగలిగారు. ఎందుకంటే జనతా విముక్తి పెరమన అనే జేవీపీ అంటారు ఆ పార్టీ నాయకత్వంలో అలియన్స్ రాజపక్షల అవినీతి పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కీలక భూమిక పోషించారు కనుక ఎన్నికల తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చారు. 3 సీట్ల నుంచి 3% ఓటింగ్ నుంచి 42% ఓటింగ్ పెరిగింది. సో అందువల్ల శ్రీలంక పరిణామాల్లో ఎవరైతే ఉద్యమంలో కీలక పాత్ర పోషించారో వారు అధికారంలోకి వచ్చారు. బంగ్లాదేశ్లో ఇందుకు భిన్నంగా మీకు ఈ ఉద్యమంలో షేక్ హసీనాకు వ్యతిరేక ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు, అన్ని పొలిటికల్ షేడ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ అందులో జమాత్ ఇస్లామీ అలాగే స్టూడెంట్స్ వారు ఒక కీలక భూమిక పోషించారు. ఎందుకంటే వారు ఒక ఆర్గనైజ్డ్ ఫోర్స్గా పనిచేశారు. సో తర్వాత జమాత్ ఇస్లామీ బలపడింది, ఇవాళ 77 సీట్స్తో ప్రధాన ప్రతిపక్షమైంది. కానీ స్టూడెంట్ ప్రొటెస్టర్లు పెట్టిన పార్టీ నేషనల్ సిటిజన్ పార్టీ జమాత్ లెడ్ 11 పార్టీ అలయన్స్లో భాగమై కొన్ని సీట్లు వీళ్ళ మీద లెక్క పెట్టగలిగే సీట్లే గెలిచారు తప్ప ప్రధానమైనటువంటి 7th ఎమర్జ్ కాలేకపోయారు. కారణం ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బలంగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఉండడం, షేక్ హసీనా వ్యతిరేక పోరాటంలో కీలక ప్రత్యర్థిగా బిఎన్పి ఉండడం వల్ల బిఎన్పి లాభపడింది. నేపాల్లో జెన్జీ మూమెంట్ వల్ల ఎస్టాబ్లిష్డ్ పార్టీస్కి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం కనుక ఒక కొత్త పార్టీ 2022లో పెట్టిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ వాళ్ళ అధికారంలోకి వచ్చింది. ఇది క్లియర్గా ప్రజల తీర్పు దేనికి వ్యతిరేకంగా ఉందనేది మనకు అర్థమవుతుంది. ఒకటి, దర్ అగెన్స్ట్ ద పొలిటికల్ స్టేటస్ కో, అంటే ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ పార్టీస్ పట్ల ప్రజలు చాలా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. నేపాల్లో జరిగింది దేశం ప్రపంచంలో ఎక్కడైనా జరగచ్చు. అందుకే భారతదేశానికి కూడా ఇండికేషన్, మన దగ్గర కూడా మీకు ఢిల్లీలో కొన్నేళ్ల క్రితం జరిగింది అదే కదా. కేజ్రీవాల్ ఫినామినా, ఆమ్ ఆద్మీ ఫినామినా ఏంటి? ప్రజలు ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ పార్టీస్ అయినా కాంగ్రెస్ బీజేపీల పట్ల తీవ్రమైన వ్యతిరేకతతో ఉండేది. కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉంటే బీజేపీకి, బీజేపీకి కోపం ఉంటే కాంగ్రెస్కు ఓటు వేసే పరిస్థితి నుంచి షీలా దీక్షిత్ 15 ఏళ్ల పాలనకు వ్యతిరేకంగా ప్రజలు కోపంతో ఉన్నప్పుడు బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నా ఓటేయకుండా కొత్తగా ఏర్పడ్డ ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు తీర్పిచ్చారు. అంటే నేపాల్ అయినా ఇండియా అయినా ఏం తెలియజేస్తుంది? పొలిటికల్లీ రాడికల్లీ డిఫరెంట్ ఆల్టర్నేటివ్ కనుక కనబడితే ఏదైనా ఇన్ ఫార్మ్ ఆర్ కంటెంట్ రూపంలోనైనా సారాంశంలోనైనా ప్రజలు ఆహ్వానిస్తారు. ప్రజలు ఈ ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ సిస్టంతో విరక్తి చెంది ఉన్నారు. అనివార్యమై ఈ రాజకీయ పార్టీలకు ఒక పార్టీ మీద కోపంతో ఇంకో పార్టీకి ఓటేయచ్చు, కానీ ఈ పార్టీలకు నిజంగా అది ప్రజల మ్యాండేట్ కాదు. ప్రజల్లో ఒక కొత్తదనం కొరకు అన్వేషణ ఉంది అనేది నేపాల్ ఎన్నికల ఉదాహరణ. అంటే ఇట్స్ ఎ క్లియర్ ఓట్ అగెన్స్ట్ పొలిటికల్ స్టేటస్ కో. రెండవది, ఇక్కడ జరిగింది ఏంటి? వాస్తవంగా ఇప్పుడే కాదు, 2017 ఆ ప్రాంతంలో కూడా ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యునైటెడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ అని, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ మావోయిస్ట్ సెంటర్ అని. ఆ తర్వాత ఈ 2 పార్టీలు మెర్జ్ అయి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ మావోయిస్ట్గా కూడా ఏర్పడ్డాయి. అప్పుడు కూడా 2/3 మెజారిటీ ఇచ్చారు. కానీ అన్ఫార్చునేట్లీ రాజకీయ పార్టీలు ముక్క చెక్కలై ఇప్పుడు కేపీ శర్మ ఓలీ వేరు, పుష్పకుమార్ దాల్ వేరు, ప్రచండ అంటారు. వీళ్ళలో గందరగోళం, గొడవలు, ఒక పార్టీ మరో పార్టీ సపోర్ట్ ఇవ్వడం, సిద్ధాంతాలు పక్కకు పెట్టి రాజకీయ అవకాశవాద పొత్తులు ఏర్పాటు చేసుకోవడం, ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అన్నీ జరిగాయి. అంటే రాచరికానికి వ్యతిరేకంగా ఒక స్థిరమైన ప్రజాస్వామిక పాలన వ్యవస్థను ఆశించిన నేపాలీలకు ఈ రాజకీయ పార్టీలు మోసం చేసే, నిరాశపరిచాయి. అది నేపాలీ కాంగ్రెస్ కావచ్చు, నేపాలీ కమ్యూనిస్టులు కావచ్చు. సో వెన్ దే ఫ్రస్ట్రేటెడ్ ఫెయిల్డ్ పీపుల్, ప్రజల్లో నుంచి వ్యక్తమైన కోపం ఏంటంటే ఈ ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీస్ అన్నీ ఒకే
తాను మొక్కలు, వీనిలో తేడా చూడడం వల్ల ఉపయోగం లేదనే కంక్లూజన్కి వచ్చారు. వచ్చి ఇప్పుడు అన్ని ప్రధాన పార్టీ, కేపీ శర్మ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్, ఆయనైతే 50,000 ఓట్లతో బాలేన్ షా మీద ఓడిపోయారు. సో పెద్ద ఎత్తున ప్రజలు ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ పార్టీస్ క్లియర్గా అన్నారు. అంటే వీ డోంట్ వాంట్ పొలిటికల్ స్టాగ్నేషన్, వీ డోంట్ వాంట్ పొలిటికల్ స్టేటస్ కో అని. తర్వాత కరప్షన్, పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. మీరు ఆ అవినీతికి వ్యతిరేకంగా కూడా ప్రజలు తిరగబడమే కాదు, ప్రజలు తీర్పు కూడా చెప్పారు. సాధారణంగా ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాల్లో వచ్చిన స్పందన ఎన్నికల్లో అది రిఫ్లెక్ట్ కాదు. చాలా చోట్ల మీకు అరబ్ స్ప్రింగ్ చూసాం, ఈజిప్టు, తునిషియా లాంటి దేశాల్లో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఎగ్జిస్టింగ్ పొలిటికల్ సిస్టమ్ తిరగబడ్డారు. కానీ అల్టిమేట్గా అది పొలిటికల్ చేంజ్కి దారి తీయలేదు. ఎందుకంటే ఆర్గనైజ్డ్ పొలిటికల్ చేంజ్గా దారి తీయడం అనేది నేపాల్లో ఇంట్రెస్టింగ్ థింగ్. అందుకే ఎస్టాబ్లిష్ పొలిటికల్ పార్టీస్ రిజెక్ట్ చేశారు, పొలిటికల్ స్టేటస్ కొన్ని రిజెక్ట్ చేశారు, కరప్షన్ రిజెక్ట్ చేశారు. మీరు మా దొంగలు ఊర్లు పంచుకున్నట్లుగా పాలిస్తామంటే మేము అంగీకరించే ప్రసక్తే లేదు అని అటాక్ చేశారు. దానికి అడ్వాంటేజ్ ఏంటి, బాలేంద్ర షా ఇది వెరీ పాపులర్ ఆర్టిస్ట్. సో ఆయనకు అంతకుముందే కాఠ్మండు మేయర్గా కూడా గెలిచి ఒక సంచలనం సృష్టించాడు ఇండిపెండెంట్గా పోటీ. ఆయన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీలో చేరి ఆ పార్టీ ప్రైమ్ మినిస్టీరియల్ క్యాండిడేట్ అయ్యాడు. సో ఈ ప్రాసెస్లో ప్రజలకు ఏంటంటే ఒక కొత్తదనం కనిపించింది. కానీ సమస్య ఏంటంటే ఇది ఎంత మేరకు నేపాల్కు నిజంగానే ప్రజల ఆకాంక్షల అనుగుణమైన పాలన ఇస్తారనేది క్వశ్చన్. నేపాల్లో ఇప్పుడు కాఠ్మండు మేయర్గా ఉన్న సమయంలో కూడా బాలేంద్ర షా యాంటీ పూర్ టెక్నోక్రాటిక్ పాలన చేస్తున్నాడు అనే విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. ఇలాంటి వారు ఉద్యమాలు నడపడం సులభము, ప్రజల కోపోద్వేగాలకు లాభపడడం సహజం. కానీ గెలిచిన తర్వాత ఆ రకమైన పాలన ఇవ్వగలగాలి. ఇవ్వలేకపోతే మాత్రం మళ్ళీ తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ పెరిగే ప్రమాదం ఉంటుంది. అందువల్ల క్లియర్ ఇండికేషన్ ఏంటంటే డోంట్ టేక్ పీపుల్ ఫర్ గ్రాంటెడ్. అది నేపాల్ అయినా ఇండియా అయినా ఎక్కడైనా ఒకే కాను ముక్కలుంటే ప్రజలు ఎల్లకాలము అంగీకరించారు. మన దేశంలో కూడా జరుగుతుంటుంది. ఈ పార్టీ వాడు ఆ పార్టీలో చేరుతారు, ఆ పార్టీ వాడు ఈ పార్టీలో చేరుతారు, ఏ పార్టీలో ఎప్పుడు ఉంటారో తెలియదు, ఏ పార్టీ అయితే తలకాయ పడకూడదు, ఏ రైతుందనే వాతావరణం ఏర్పడుతుంది. అంటే పొలిటికల్ సిస్టంలో చాయిస్ లేకుండా పోతుంది. ఇది మన దగ్గరే కాదు, డెమోక్రసీ అంతటా కూడా ఉన్న ఛాలెంజ్ ఇది. సో నేపాల్ ప్రజలు దానికి తిరస్కరించారు. సో మీరు కనుక ఇలాగే స్టేటస్ కో ఉంటే మేము అంగీకరించము అని. సో అందువల్ల డెఫినెట్గా ప్రజల చైతన్యం కేవలం స్ట్రీట్లోనే కాదు, పోలింగ్ బూత్లో కూడా కనిపించిన ఒక ఆశ్చర్యకరమైన అంశం. అందులో ఎన్నికలు చాలా పీస్ఫుల్గా జరిగి ఇంత ఈజీగా డెమోక్రటిక్ ట్రాన్సిషన్ జరగడం కూడా ఒక పాజిటివ్ థింగ్. అది మీకు బంగ్లాదేశ్లో జరిగింది, నేపాల్లో జరిగింది, శ్రీలంకలో జరిగింది. అంటే కావోస్లోకి వెళ్ళిపోకుండా, సివిల్ వార్లోకి వెళ్ళిపోకుండా డెమోక్రటిక్ ట్రాన్సిషన్ జరగడం కూడా మనకు సంతోషం. ఎందుకంటే మన పక్కనున్న కంట్రీ, అల్టిమేట్గా నేపాల్లో ఎవరు పాలించాలనేది ఆ దేశ ప్రజల నిర్ణయం, మన నిర్ణయం కాదు. ఎవరు పాలించినా ఆ దేశంతో సంబంధాలు పెట్టుకోవడం అనేది మన విధానం మాత్రమే. మనకేం కొత్తగా తేడా. కేపీ శర్మ ఓలీ నాయకత్వంలోని ప్రభుత్వం కూడా మన యాంటీ ఇండియన్ క్యారెక్టర్ ఉన్న ప్రభుత్వమే. అలాగే ఇప్పుడు ఈ బాలేంద్ర షా కూడా ఇండియాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే సందర్భాలు ఉన్నాయి. అంటే వాళ్ళు నేపాల్, బంగ్లాదేశ్ ఇలాంటి దేశాల్లో ఏంటంటే భారత్ ఒక బలమైన దేశం కనుక యాంటీ ఇండియన్ సెంటిమెంట్ ప్రజల్లో రగిలిస్తూ ఉంటారు ఎన్నికల కొరకు. బట్ ఏదైనా వీర్ షుడ్ యాక్సెప్ట్ ద పీపుల్స్ మ్యాండేట్ దేర్ కదా. అంటే యూత్ ఒక డెమోక్రటిక్ చేంజ్ కొరకు రోడ్ల మీదకి రావడమే కాదు వేల సంఖ్యలో, ఈవెన్ ఒక సైలెంట్ రెవల్యూషన్ లాగా ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికల్లో కూడా తీర్పు చెప్పారనేది గమనించదగ్గ విషయం. ప్రొఫెసర్ గారు, ఇరాన్ అమెరికాల మధ్య